ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఏ విషయాన్ని మాట్లాడుకుంటున్నామో మనందరికీ తెలిసిందే. మరలా పదే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి దానికి సంబంధించిన వాక్యాన్ని మొన్నటి దినాన చదువుతాను అన్నాను, కానీ మరి వీలు పడక కొంచెం క్లారిటీగా ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయం బట్టి మనం ఒకసారి వాక్యం చూసుకుందాం. వాక్యం చూసుకున్న తర్వాత మిగతా యొక్క విషయాలు మనం మాట్లాడుకుందాం. చూడండి, కీర్తనలు 42వ అధ్యాయం. యాక్చువల్గా చెప్పాలి అంటే కీర్తనలు అనకూడదు, సంకీర్తనలు అని అనాలన్నమాట. ఎలా ఉంటే అలాగా వర్ణించడం కాదు, కానీ దాని యొక్క తీరు ఎలా ఉందని తీరు బట్టి మనం మాట్లాడుతూ ఉండాలి. సంకీర్తనలు, దావీదు రాసిన సంకీర్తనలు 42వ అధ్యాయము 1వ వచనము చదువుతున్నాను, వినండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. మనకి యేసుప్రభువారి దగ్గర కూడా ఈ మాట మనం ఉపయోగిస్తుంటాం కదా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ జీవము కూడా ఇక్కడ మెన్షన్ చేయబడింది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎల్లప్పుడూ కనపడేదను. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదను. నీ దేవుడు ఏమాయను, వారి నిత్యము నీతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములయ్యను. జన సమూహముల పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషముతో జ్ఞాపకం చేసుకొని స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాతో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అని చెప్పుకొనిచున్నాను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏమని ఇవ్వబడింది అంటే, ఈ యొక్క వాక్యాన్ని మనం చాలాసార్లు చదువుంటాం. మన దైవజనులు కూడా ఈ యొక్క వాక్యాన్ని బట్టి వివరించి ఉంటాం. ఎక్కడ నిర్గమ కాండలో కోరహు, మోషే యొక్క చరిత్ర మొదలైంది, ఇక్కడ దావీదు దాకా వచ్చింది అని చెప్పాను. ఎందుకు వచ్చింది అని చెప్పాను, ఇంకా చెప్పలేదు. సొలొమోను దాకా వచ్చింది అని చెప్పాను. ఎందుకు వచ్చింది అన్నది చెప్పలేదు, అది కూడా చెప్పాను. వీళ్ళకి సంబంధం ఏంటి అని కూడా నేను చెప్పాను. సంబంధం ఏంటి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళది ఎవరిది, కోరహు యొక్క కొడుకులది. కోరహుకి దేవుడిచ్చిన పరిచర్య మందిరపు పరిచర్య, అలాగే కొడుకులు కూడా మందిరపు పరిచర్య. తండ్రి అయిన కోరహుని దేవుడు అగ్నివేసి చంపేశాడు, బాగుంది. అక్కడి నుంచి కొడుకులు భయపడిపోయి దేవుని యొక్క మందిరపు సేవని వాళ్ళ భుజాల మీదకి ఎత్తుకున్నారు. అంటే అప్పుడు దాకా చేయలేదు, మళ్ళీ చిన్నపిల్లలుగా లేకపోతే ఒక యవ్వనస్తులుగా ట్రైనింగ్ ఇస్తున్నారు, దేవుడి సేవలో తర్పిదిస్తున్నారు. లేదా బైబిల్ ట్రైనింగ్ ఇచ్చినట్టుగా దేవుడి పరిచర్య ట్రైనింగ్ ఇస్తున్నారని కాదు. ఆల్రెడీ తండ్రి కొడుకులు కలిసి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. వాళ్ళంతా లేవి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. అంటే ఒక ఇంటి పేర్లలో ఒకరు, మోషేకొకటి, అహరోనుకొకటి, కోరహుకొకటి, కోరహు కొడుకులకొకటి, ఇలాగా మొత్తం మందిర పనే. మొత్తం అంతా కూడా మందిర పనే. కానీ నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ భాగం తీసుకొని, నువ్వు ఈ భాగంలో వర్క్ చేయి. ఇలాగా నలుగురికి దేవుడు 4 శాఖలు ఇవ్వడం అనేది జరిగింది. ఈయన యొక్క కోరహు ఏంటంటే మన పరిశుద్ధుడైన దేవుని యొక్క పల్లకి మోయడం, కొడుకులు వచ్చి పరిచర్య చేయడం, టెంట్లు తీసి టెంట్లు వేయడం, ఇవన్నీ కూడా చెప్పేశాను.
ఇలాగా ఇది ఎక్కడికి వచ్చిందంటే తండ్రిని చంపడం, ఎక్కడో దూరం నుంచి వాళ్ళు చూడడం, తర్వాత వీళ్ళు ఇంకా దేవునికి మహాభక్తులైపోవడం, తర్వాత వాళ్ళు పుట్టి చనిపోవడం, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు పుట్టి ఇలా తరం వెంబడి తరము తరం వెంబడి తరము తరము వెంబడి తరము వచ్చేటప్పటికి దావీదు తరానికి కూడా ఈ యొక్క వంశము వచ్చిందనమాట. అంటే ఎలా తీసుకోవచ్చు అంటే యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును అన్నట్టుగా ఈ యెషయా ఎప్పుడు వాడు తన యొక్క కొడుకులలో 8వ కొడుకు ఇతను. అంటే 7 తర్వాత ఒకడు. తర్వాత ఇతని నుంచి ఎంతమంది పుట్టుకొచ్చారు, తర్వాత ఇతని నుంచి వచ్చిన జనాభా సంఖ్య ఎంత, తర్వాత క్రీస్తు తరం వచ్చిన తర్వాత 400 అది 440 సరే నేను దాన్ని ఇస్తాను 40 అనుకుంటా 40. అలాగా ఈ తరము క్రీస్తు తరము వచ్చేటప్పటికీ ఆ మాట వాడబడింది కదా. ఏ మాట ఇప్పటికీ వాడతాం, దావీదు వంశం నుండి క్రిస్మస్లు వస్తే చాలు, పండుగ వస్తే చాలు, ఈ మాట ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అక్కడ ఇక్కడ క్రీస్తు నాయుడు పుట్టిన దావీదు వంశం నుంచి రక్షకుడు పుట్టుకొచ్చును అన్న మాట ఇప్పుడు దాకా ఎలాగ ఉపయోగపడుతుందో ఈ కోరాహు యొక్క కొడుకుల యొక్క మాట కూడా దావీదు షలోమోను టైం దాకా కూడా వినపడింది. ఎందుకు వినపడిందంటే దావీదు మందిరం కట్టడానికి సిద్ధమవుతున్నాడు. దావీదు అప్పుడున్న మందిరంలోని పరిచర్య చేస్తూ ఉండేవాడు, ఆ యొక్క దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. మందిరానికి వీళ్ళకు ఎవరో కోరాహు కొడుకులు తరతరాలు వచ్చిన తర్వాత పరిచర్య చేస్తూ ఉండేవారు. కాబట్టి ఈ దావీదు యొక్క వీళ్ళకి కూడా బాగా స్నేహం అనమాట. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళకి సంఘ పెద్దలు ఎవరో, చర్చి పాస్టర్ ఎవరో అన్నది తెలీదా, చర్చి పాస్టర్కి సంఘ పెద్దలకి సంఘస్థులు ఎవరైనా తెలీదా? అలాగా మనకి ఎవరైనా వచ్చి ఒక స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతున్నప్పుడు, ఎప్పుడన్నా వచ్చి వెళ్ళిపోయినప్పుడు కూడా ఒక 1 లేకపోతే కొంచెం అత్తమట్టు తరచుగా వస్తున్నారు ఒక వ్యక్తి దూరం నుంచి మనకు చెప్పడానికి, ఆ వ్యక్తి ఎవరనేది మనకు అబ్జర్వేషన్ ఉండదా, మనకు తెలియదా? అలాగా ఈ యొక్క దావీదు దేవాలయానికి వచ్చి దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోతుండేవారు. కానీ వీళ్ళు మందిరంలోనే ఉండి మందిరపు పరిచర్య చేస్తూ యాజకులు మందిరం నుంచి వచ్చింది, తర్వాత ఈ సంఘస్థులు ఇచ్చింది, దాని మీద వాళ్ళ జీవనోపాధి ఏంటి అంటే సంఘమే పెంచి పోషించాలి. ఎవరిని? దైవ సేవకుడిని. తర్వాత చర్చ్ మెంబర్స్ అంతా కూడా ఆ యొక్క దైవజనుడి పోషణ నిమిత్తమే సమస్తము కూడా బాధ్యతలు చూసుకోవాలి. వాళ్ళకి ఎలాంటి జీత బత్యాలు లేవు, వాళ్ళకి ఎలాంటి యొక్క పని పాటలు లేవు. వాళ్ళ జీవనోపాధి ఎవరు అని అంటే కనుక వాళ్ళ శాలరీ కానీ, వాళ్ళకి కావాల్సిన మంచి చెడు కానీ, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ, తినుబండారాలు కానీ, వస్త్రాలు, ఇక సమస్త భారము కూడా సంఘమే భరించాలి. అంటే వాళ్ళని పెంచవలసిన బాధ్యత ఎవరికి ఉందంటే చర్చ్ మెంబర్స్కి మాత్రమే ఉంది. కాబట్టి దాని నిమిత్తం వాళ్ళు అప్పుడు కానుకలని దశంభాగాలని ఎక్కువగా ఇస్తూ ఉండేవారు. అప్పుడు దైవ సేవకుడు తనకి కావలసినవన్నీ తెచ్చుకొని తన యొక్క భార్య బిడ్డలతో పోషణ జరిగిస్తూ ఉండి దేవుని యొక్క సేవ పరిచర్యలో ఉండేవాడు. ఇలాగ వాళ్ళ యొక్క జీవితం వెళ్ళిపోతూ ఉండేది. సరే ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలా నడుస్తున్నప్పుడు దావీదు టైం వచ్చిందిగా. దావీదు టైం వచ్చినప్పటికి వీళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు కొడుకు చంపాలనుకున్నప్పుడు వీళ్ళు అడవిలోకి వెళ్ళిపోయారు అనుకున్నాం కదా. అనుకోవడం కాదు, నిజం. ఇగో ఇక్కడ ఆల్రెడీ మ్యాటర్ ఇవ్వబడింది కదా. దావీదు ఏం చేశాడంటే అడవిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు సెక్యూరిటీలో కోరాహు కుమారులు కూడా ఉన్నారు. కోరాహు కుమారులు ఎందుకు ఉన్నారంటే అతనికి సెక్యూరిటీ పర్సన్స్ ఎవరంటే కోరాహు కుమారులు, దేవునికి సెక్యూరిటీ పర్సన్స్ ఎవరంటే కోరాహు కుమారులు. వీళ్ళందరికీ పరిచర్య చేసి వీళ్ళందరినీ దేవుని మందిరంలోకి మహాభక్తుల కింద నడిపించిన మహాభక్తులు ఎవరంటే కోరాహు కుమారులు. వాళ్ళెంత భక్తిపరులో తెలుసా? తండ్రి చెడ్డోడైతే పిల్లలు చెడ్డోళ్ళ అవ్వాలనుందా? పిల్లలు చెడ్డోళ్ళైతే తల్లిదండ్రులు చెడ్డాలనుందా? చూడండి, కొన్ని పెద్దోళ్ళు సామెత అంటారు, ఆ తల్లిదండ్రులు ఎంత మంచివర్రా బాబు, ఇలాంటి కొడుకు పుట్టాడేంటి, ఆ తల్లిదండ్రులు ఎంత మంచివర్రా బాబు, ఇలాంటి రాకాసిది ఇలాంటి చండాలపది పుట్టిందేంటి, ఇలాంటి పిల్లలు ఇలా పరువు తీశారు, ఇలాగా ఉంటారు. లేదా అలాంటి దుర్మార్గులు గడుపున అసలు ఈ పిల్లలు ఎలా పుట్టారు, ఇంత చక్కగా శ్రేష్టంగా వజ్రాల్లాగా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళకి స్వభావం కానీ వాళ్ళకు పుట్టినోళ్ళేనా అని అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి. చాలామంది కొంతమందిని కొంత విషయాల్లోనే
మీరు వాళ్ళకి పుట్టిన వాళ్ళేనా, మీరు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళేనా అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మన యొక్క మాట తీరు కానీ, మన యొక్క పద్ధతి కానీ, మన యొక్క స్టైల్ విధానం కానీ, మన యొక్క దేవుడిలో మనం నడిపించే మనం నడిచే విధానానికన్నా దేవుడు నడిపించే విధానం అని చెప్పడం గొప్పదే. అదే కుటుంబం నుంచి వచ్చిన ఎవరైనా అదే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వేరే వేరేగా ఎలా ఉంటారు? ఉంటారు. మన అరిచేతిలో ఉన్న ఏళ్ళే 5 వేళ్ళే పైకి కిందకి, పైకి కిందకి, పొట్టి పొడుగు ఉన్నప్పుడు మనలో ఉన్న మనుషులు, ఒక కుటుంబం నుంచి వచ్చిన మనుషులు బుద్ధులు, స్వభావాలు ఒకటై ఉండాలని లేదు గదా! అలాగా ఇక్కడ ఈ కోరహు చెడ్డోడైనంత మాత్రాన కొడుకులు అస్సలు చెడ్డోళ్ళు కాదు. చాలా చాలా మంచోళ్ళు. దేవునికి ఇంకా మహాభక్తిపరులు. అంతేకాదు వాళ్ళు చాలా సాధు జంతువులు అంటే నెమ్మదైన వాళ్ళు. వాళ్ళ దేవుడు, దేవుడు పని, దేవునికి వచ్చినోళ్ళు ఇక ఎంతసేపు అన్ని విషయాలు దేవుడు, దేవుడు, దేవుడు పని. మందిరానికి వచ్చినోళ్ళు, కాళ్ళకి వచ్చినోళ్ళకి ఈ యొక్క దేవుని యొక్క పనిలోని దేవుని యొక్క పనిలోనే ఎక్కువ కొనసాగుతూ ఉండేవారనమాట. ఉండేవారు. అలాగా ఈ యొక్క దావీదు కూడా మందిరంలో ఎక్కువ ఉండేవాడు. మాట్లాడితే మందిరానికి వెళ్ళిపోవడం, ప్రార్థన చేసుకోవడం, యుద్ధాల కోసం, దానికోసం దేవుడితోటే కూడా దావీదు ఉండేవాడు. కాబట్టి దేవుడు దావీదుని రాజుని చేశాడు. ఇదంతా మనకు తెలిసిందే. షౌలుని తీయడం, ఇతన్ని పెట్టడం, ఇవన్నీ కూడా జరిగిన విషయాలు, తెలిసిన విషయాలు. అతను దేవుడు వద్దన్నా కూడా ఎద్దులని బలివ్వడం సౌలు మహారాజ్. ఇక అతని చరిత్ర మనం వెళ్ళదు. కానీ ఇలా జరిగినప్పుడు మూడో భార్య కొడుకు అబ్షాలోము తనని చంపాలనుకున్నప్పుడు అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు కోరాహు కుమారులు కూడా ఉన్నాడు. అక్కడ పడుతున్నాడండి దావీదు. నరక యాతన పడుతున్నాడు. మామూలు యాతన కాదు. వీళ్ళందరి దగ్గర నా పరువు పోయింది, నేను ఒక రాజుని అనుకొని అక్కడ దుఃఖాక్రాంతుడే రాస్తున్న గీత మీద అనమాట. ఒక పాట రూపంలోని, ఒక ప్రార్థన రూపంలోని, ఒక ప్రాణాన్ని కొట్టుమిట్లాడిపోతున్న రూపంలోని నా బిడ్డ నన్ను చంపాలనుకున్నప్పుడు ఒక రాజుగా నా పరువు మర్యాదలేంటి, ఈ అడవిలో నేను కుక్కలాగా పడి ఉండాల్సిన అవసరం ఏంటని అప్పుడు దేవుని మందిరంలో చేసిన పండగలు కానీ, దేవుని మందిరంలో అందరినీ నడిపించిన విధానం కానీ, నేనేంటి, నా మందిరం ఏంటి, నా సేవ ఏంటి, నా రాజరికం ఏంటి, నా పదవి ఏంటి, అసలు టోటల్గా నా లైఫ్ ఏంటి, నేను ఇలా కొలాప్స్ అయిపోయాను ఏంటని అతనికి పిచ్చి ఎక్కిపోయి తన ప్రాణము లేకుండా అల్లాడిపోతూ దుఃఖాక్రాంతుడే బహుగా అల్లాడిపోతూ నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావంటే చాలామంది నా మనసు బాగోలేదురా, నా మనసు బాగోలేదే, నేను కొంచెం కృంగిపోయి ఉన్నాను. ఇప్పుడు దాన్ని చాలా ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తున్నాయి కదా. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడడానికి పూర్తిగా ఇంగ్లీషు మాట్లాడరు, పూర్తిగా తెలుగు మాట్లాడరు, నాకులాగా ఉంటారనమాట. అటు కానీ ఇటు కానీ రకాలు. అలాగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇదొకటి డిప్రెషన్. ఏ వేషం వేసినా కానీ డిప్రెషన్ అంటూ ఉంటారు. ఇదొకటి. అలాగా నా ప్రాణము అంటే నిజంగా మనిషి మనసు బాగాలేనప్పుడు ప్రాణమే అల్లాడిపోతూ ఉంటుంది. మనసు బాగాలేనప్పుడు పెద్దవాళ్ళు అలాంట కొంచెం మనసు బాగాలేదు ఎవరైనా అంటారు, చికాగ్గా ఉంది, సమస్యలుగా ఉంది అని అంటూ ఉంటారు. కొంతమంది ఏమైనా కవర్ చేసుకోవాలంటే లేదులే కొంచెం ఏదో హెడేక్గా ఉంది అనుకుంటారు. బయట పెట్టాలనుకోలేని వాళ్ళు పెద్ద ఏవి చరిత్రలు ఉండవు. కానీ ఆ చిన్నది కూడా చెప్పుకోవడానికి ఇష్టపడలేని మనుషులు ఉంటారు. గుట్టుగా జీవించే వాళ్ళు ఉంటారు. ఆ తలను పట్టుకొని ఎలాడుతూ ఉంటారు ఆ సమస్యలు బట్టి. అలాగా ఈ దావీదు ఏం చేశాడంటే అప్పుడు రాస్తున్నాడు, నాయనా ఒక దుప్పి, ఒక జంతువు నీటి కొరకు ఎంతగా అల్లాడిపోతుందో తెలుసా? అలాగ అల్లాడిపోయే వ్యక్తిలో ఉన్న జంతువు ఏదన్నా ఉంది అంటే దుప్పి. ఈ దుప్పి యొక్క అందమైన లక్షణం ఏంటో తెలుసా? ప్రాణం పోతున్నప్పటికీ కూడా ఎక్కడ కొండల్లోంచి స్వచ్ఛమైన వాటర్ పారుతుందో అక్కడికే వెళ్ళి తాగుతుంది. తాగదు, ఇంకా నిలవున్న వాటర్ అసలు తాగదు. ఆ కొండల్లోంచి, ఎత్తుపల్లల నుంచి ఫ్రెష్ వాటర్ రావాలన్నమాట. చాలా ఫ్రెష్గా ఉండాలి ఆ వాటర్. అలాంటి వాటర్ తాగుతుంది. అంటే దాని ప్రాణం అల్లాడిపోతూ ఉంటుంది. చూడండి, మనం భోజనం చేసే టైంలో వాటర్ లేదనుకో, బాటిల్ వాటర్ అక్కర్లేదు. ఒక గ్లాసు వాటర్ అయినా మనకి కొంచెం అందుబాటులో ఉంటే కొంచెం మనం ఆ ప్రాణాన్ని తెప్పరిల్ల చేసుకోగలుగుతూ ఉంటాం మనం. అప్పుడు మన ప్రాణం కొంచెం మన యొక్క స్వరం అది అంతా కూడా ఏంటిది భోజనం చేసేటప్పుడు కొంచెం క్లియరెన్స్ ఇస్తూ ఉంటుంది మనకి. అలాగా ఈ యొక్క దుప్పి ఎంత ప్రాణం పోయినప్పటికీ, ఎంత దావతేసినప్పటికీ, ఎంత గడ్డి అక్కడిక్కడ ఇరుక్కుపోయినప్పటికీ కూడా చింగుమని దూక్కుంటూ వెళ్ళి ఎక్కడ ప్రవాహం ఉందో, ఎక్కడ లోయలు, కొండలు, గుట్టలు ఉన్నాయి, ఎక్కడ వాటర్ ప్రవహిస్తుందో చూడండి. వర్షాకాలం వచ్చినప్పుడు ఎలా కొండల్లోంచి
వాగులు ప్రవహిస్తే అలాంటి వాగులోకి వెళ్ళి అలాంటి ఫ్రెష్ వాటర్ మాత్రమే తాగుతుంది. అప్పుడు దాకా దాని ప్రాణం అన్నా వదిలేస్తుందేమో కానీ అది వదలదు. ఈలోగా ఆ నీళ్ళ కోసం అల్లాడిపోవాలా, పరుగు కోసం అలసిపోవాలా, లేకపోతే ఎక్కడుందని ఎంత దూరం పరిగెట్టి దాని యొక్క ప్రాణం పోయినా పోతుంది. అలాగ దుప్పి ప్రాణం అంటే అంత అల్లాడిపోతుందంట. అంటే దానితోటి పోల్చుకున్నాడంటే దావీదు ప్రాణం ఇక్కడ ఎంతగా అల్లాడిపోతుందో కింద ఇప్పుడు నేను చదివాను. ఏమని? నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు? నాతో నీవేళ తొందరపడుచున్నావు? చూసారా? అంటే ఇంకా నా ప్రాణం కృంగిపోయింది, నాకు నీరసం వచ్చేసింది, నేను లేగలేకపోతున్నాను, అదైపోతున్నాను, ఇదైపోతున్నాను అంటూ ఉంటాం కదా. అంటే వట్టి మాటలని కాదు కానీ అవన్నీ వాళ్ళ బాడీలో జరుగుతున్న క్రియలు కాబట్టి దాని విషయంలో వాళ్ళు చక్కగా దాన్ని వివరిస్తూ ఉంటారు. నాకు నీరసంగా ఉంది, నాకు బాగాలేదు, కొంచెం హెడేక్గా ఉంది, కొంచెం పెయిన్గా ఉంది అని చెప్తూ ఉంటారు. ఎక్కడికన్నా వాళ్ళ రాలేని బలహీనమైన శారీరక బలహీనతలు ఉంటే కనుక అలా చెప్తూ ఉంటారు. అలాగ ఈ దావీదు నా ప్రాణం బహుగా కృంగిపోతుంది అని చెప్పి పైన చూడండి 42 దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దుప్పి నీరు ఎప్పుడు తాగుదామా, వాటర్ ఎప్పుడు తాగుదామా, ఎక్కడుంది, ఏ లోయ ఎక్కడుంది, ఏ గుట్ట ఎక్కడుంది, ప్రవహించే జలాలు ఎక్కడున్నాయని చింగు పరిగెట్టి వెళ్తాను. అది అంతగా అల్లాడిపోతున్నట్టుగా నేను కూడా నీ మందిరంలో లేక, నీ మందిరం దగ్గరికి రాక, నీ సన్నిధిలో నేను కనిపించక, ఆ ఆవరణ యొక్క గాలి నాకు తగలక నీకు నేను దూరం అయిపోయి ఈ ప్రాణమును నేను భరించలేకపోతున్నానయ్యా. ఈ దుఃఖాక్రాంతుడిని నేను ఈ భారము భరించలేకపోతున్నాను. అసలు నీకు నేను దూరంగా ఉన్న రోజు నా జీవితంలో ఏ రోజు లేదు. నన్ను పట్టుకుంది మొదలుకొని ఈ రోజు దాకా నీవే. అసలు దేవుడు దావీదును పట్టుకోవడం కన్నా దావీదు దేవునితో ఆ తంబురి సితార వాయించుకోవడానికి ఆ తంబురు పట్టుకొని ఎక్కడికో అడవిలోకి పోయి ఉండేవాడు. అప్పుడు కదా దేవుడు తను గుర్తిస్తా. ముందు నీ భక్తిని ఏదో నువ్వు ప్రదర్శించుకో, అప్పుడు దేవుడు నిన్ను గుర్తిస్తాడు. అంతే తప్ప దేవుడు నీకు వచ్చి చెరువు దాకా తీసుకెళ్ళి నీకు దావత లేనప్పుడు వాటర్ తాగంటే నువ్వేం తాగుతావు? శుభ్రంగా నువ్వు పెరుగుబొవ్వు తినేసి వచ్చాక నీకు బిర్యానీ పెట్టి తినంటే నువ్వేం తింటావు? అది బిర్యానీ అయినా నీకు ఎక్కదు. నీకు మంచి పదార్థం అవ్వచ్చు, చాలా కాస్ట్లీ భోజనం అవ్వచ్చు. నీ కడుపు ఉన్నదాంతోటో లేని దాంతోటో నిండిపోయిన తర్వాత ఎంత రాజభోజనమైనా కూడా నీకు వెకుటుగానే ఉంటుంది. ఇక దాని మీద నీ మనసు ఉండదు, చాలా చిరాగ్గా కూడా ఉంటుంది. ఎన్ని సువాసనలు వస్తున్నా కూడా నీ యొక్క నాసికారంధ్రంలోకి, నీ ముక్కుల్లోకి వెళ్ళదు. తర్వాత నీ నాలుకది రుచి అనిపించదు. అసలు తినాలని ప్రాణం కూడా కొట్టుకోదు ప్రాణం. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఏదో నీ కడుపులో నీకు సంబంధించింది ఏదో తిని పెట్టుకున్నావు. ఆ రీతిగా తన ప్రాణం అంట అల్లాడిపోతుందని చెప్తున్నాడు. దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఎప్పుడు నీ మందిరానికి రావాలా, ఎప్పుడు నీ మందిరంలో పాటలు పాడాలా, ఎప్పుడు నేను ప్రార్థన చేసుకోవాలా, ఎప్పుడు నేను సాష్టాంగ నమస్కారం చెప్పుకోవాలా, ఎప్పుడు నా స్వరం ఎత్తి నీకు గానం చేయాలా, ఏం జరుగుతుంది అక్కడ మందిరానికి? బిడ్డలు ఎవరు వస్తున్నారు? రాజ యొక్క కాంక్ష కన్నా, రాజ పదవి కన్నా, రాజు యొక్క భోగాల కన్నా మోషే అంటూ ఉంటాడు, ఫారో కొడుకుని అనిపించుకున్నట్టు కంటేను ఏంటదంటారు, ఏదో ఉంటుంది కదా, అదనమాట. మీరు అనుకోండి అలాగా, మర్చిపోయాను. నా దేవుని దృష్టిలో ఏదో ఉంటుంది, మర్చిపోయాను. అలాగా ఇక్కడ ఏముందంటే నా ప్రాణము దేవా నీ కొరకని దిగజారిపోయి కృంగిపోయి నేలకి దిగజారిపోయి అతని కన్నీటికి అంతు పంతు లేకుండా అతని కన్నీరు ఏరిలై పారేలాగా దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూసినట్లుగా అయ్యా నా ప్రాణం నీ కొరకు ఎదురు చూస్తున్నదని ఇక్కడ ఈ వాక్యం ఎందుకు రాయబడింది? అంతే తప్ప దేని పడితే దానికి రాసేసుకొని ఈ వాక్యాన్ని తీసుకెళ్ళి నీ యొక్క బాధలకి, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులకి, నీ యొక్క అప్పులకి, నీ సమస్యలకి అన్నిట్లు కట్టగట్టేస్తారు. అసలు ఈ వాక్యం యొక్క మీనింగ్ ఏంటి, అక్కడ ఎందుకు రాయబడింది, ఆ పదాలు ఎందుకు అతను అలా పలుకుతున్నాడు అన్న వివరం మనం పూర్తిగా తీసుకోగలిగితే ఒకళ్ళు మనకు చెప్పక్కర్లేదు, 2-3 సార్లు మనం చదివితే దేవుడిని అడిగితే దేవుడు దాని విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తారు. మీకు నిజమో నాకు అబద్ధం, ఈ రోజు దాకా నేను ఈ మ్యాటర్ వేరేగానే విన్నాను కానీ ప్రతి చోట ఇప్పుడు నాకు నేను చెప్పినట్టుగా ఎప్పుడు కూడా నేను వినలేదు, ఎక్కడా వినలేదు. నేను దేవుడి కొరకు నువ్వు అలా ఆశ కలిగి ఉండాలి, దేవుడి కొరకు నువ్వు ఎలాగా కోరిక కలిగి ఉండాలి, దేవుడు నీకు సమస్తము తీర్తాడు.
దాని యొక్క దావత్ తీర్చినట్టుగా నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంక ప్రాబ్లమ్స్ ఒకటే దొరికాయి ప్రపంచంలో. ఏముంటది అదేదో పాట అంటారు కదా! అలాగా ప్రాబ్లమ్స్ ఒకటే దొరికాయి ఇంకా. అనారోగ్యాలు ఒకటే దొరికాయి ఇంకా. స్వస్థతలు ఒకటే దొరికాయి ఇంకా. ఇంకేం దొరకలేదు. ఈ మూడే. ఇంక చచ్చిపోయినోళ్ళు లేపేయడమే. ఇక దేవుడికి కూడా పని లేదు ఇంకా. రెండో రాకడకి వచ్చి ఆయన లేపాల్సిన అవసరం ఏముంది? బాక్సుల్లో లేపేస్తున్నారు, రైళ్ళు లేపేస్తున్నారు. సమాధుల దగ్గరికెళ్ళి అలాంటి వరాలు ఉంటే లేపండారా బాబా! హాస్పిటల్కి వెళ్ళి అలాంటి వరాలు ఉంటే స్వస్థపరచండి. కుయ్యించుకోలేక, కాళ్ళు తీయించుకోలేక స్త్రీలు అయితే ఇంకా అనేక రకమైన బాధలు పడుతూ ఉంటున్నారు. బిడ్డలకని వాళ్ళ కడుపులో అనేకమైన ప్రాబ్లమ్స్ వచ్చి వేల వేల మంది, లక్షల మంది హాస్పిటల్లో పడి ఉన్నారు. మళ్ళీ ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళని కూడా తీసుకొచ్చేస్తూ ఉంటారు వీళ్ళు. జరగనివ్వండి. నీ భక్తి ఏదో నువ్వు వాళ్ళకి చూపించు. వాళ్ళ ట్రీట్మెంట్ ఏదో వాళ్ళు చేయించుకొని వాళ్ళని సైకాలజీగా అలాంటి దేవుని విషయంలో చెడ్డతనంగా చూపించదు. డాక్టరే వైద్యుడిని సంప్రదించమని దేవుడే వైద్యుడిని సంప్రదించమని చెప్పాడు. ఆ రోజుల్లో రాజవైద్యులు లేరా? ఆ రోజుల్లో వైద్యాలు జరగలేదా? ఆ రోజుల్లో మంత్రసానులు లేరా? ఏం చదువుతున్నాం బైబిల్ మనం అసలు? ఏం చదువుతున్నాం? ఇవన్నిటికి ఉదాహరణగా భూమి మీద నేనే చచ్చిపోయాను కదరా బాబా, మీరెందుకురా బాబా అంత పాటలు పడుతున్నారని. అందుకే దేవుడు మనకి ఒక ఉదాహరణ ఇచ్చేసారు. యేసుప్రభు వారు చనిపోయి ఆయన ఆ యొక్క సిలువు మించి ఇన్ని కార్యాలు చేసిన ఆయన సిలువు మించి రాలేక కాదు, అన్ని 49 కొరడా దెబ్బలు కొట్టించుకొని ఒళ్ళంతా చీరిపించుకొని ప్రాణం పోగొట్టుకొని ఉండకి దాని మించి వచ్చేస్తే ప్రాణం ఉన్నవాడు ప్రాణం నుంచి వచ్చేస్తాడు. గొప్పే ఉంది, గొప్పే ఉంది. ఇప్పుడు మనకు సంబంధించిన వాళ్ళు చూసిన వాళ్ళు బాగా చనిపోయారు అనుకోండి, ఏదో ఒక యాక్సిడెంట్ చనిపోతే గబగబా హాస్పిటల్లో జాయిన్ చేస్తే కొనవపురం ఏదో ఉన్న అలా బ్రతికాడు అనుకోండి, పోలేమ్మ ఎలా బ్రతికాడు, దేవుడు బ్రతికిచ్చాడు, వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యమో భార్య పుణ్యమో లేకపోతే అదో ఇదో వీడు దేవుడికి చేసుకున్న భక్తో ఏదో ఒకటి మొత్తానికి ఎలాగైతే బిడ్డ బతికాడు, కొంతకాలమైనా బతికాడు, కాలిపోయినా చేయపోయినా బ్రతికాడు అని అంటాడు. అంతే తప్ప కాసేపట్లో చనిపోయిన తర్వాత కాసేపట్లో కప్పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు హాయ్ బాగున్నారా బాయ్ అని చెప్పి లెగుతాడా? ఒకవేళ అలా లేచాడు అనుకోండి, అసలు అక్కడ ఎవరన్నా ఉంటారా? అక్కడ ఎవరన్నా ఉంటారా? అద్భుతాలకే మహా అద్భుతం, ఆశ్చర్యాలకే మహా ఆశ్చర్యం. ఆయన సిలువు మించి దిగి రాలేక కాదు, ఇది చేయలేక కాదు, సిలువు మించి దిగొచ్చేయడం గొప్పతనమా? ప్రాణం నుంచి రావడం గొప్పతనమా? చనిపోయినాడు ప్రాణంతోటి శరీరంతో తిరిగి రావడం గొప్పతనమా? ఆ గొప్పతనం కనబడతా లేదా? మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఈ మాట మీరు చెప్పలేకపోతున్నారా? చెప్పడానికి వాక్యంలో మనకి కొంచెం ఇంకేమన్నా అంటే ఇదొక మాట, మీకే తెలుసా మాకు తెలియదా, మీరే బోధకులా మేము బోధకులం కదా, ఇలాగా కాంట్రవర్షన్ అనమాట. గొడవ, ప్రతి దానికి గొడవే. పోనీ కొంచెం ఏదేందో నిజమా అబద్ధం అని పరిశీలించే మనసు తక్కువని ప్రతి దానికి పుల్ల పెట్టే విధానం ఎక్కువైపోతుంది. ఏది మాట్లాడడానికి భయం, ఏది చేయడానికి భయం, అలాగని మాట్లాడకుండా వదలను కదా, ఖచ్చితంగా చెప్పేస్తాను. రేపు నేను ఏమయ్యానా అన్నది నాకు అనవసరం. ఈరోజు దేవుడు నాకు అప్పచెప్పిన పని నేను చేశానా లేదా అది అంతవరకే. ఆయన అల్లం పెట్టమంటే అల్లం పెడతాను, బెల్లం పెట్టమంటే బెల్లం పెడతాను, అంతే. అలాగా ఈ యొక్క వాక్యం ఇక్కడికి ఎందుకు రాయబడింది అంటే అందుకు రాయబడి ఉంది. ఇది ఎక్కడ చరిత్ర, ఎవరి చరిత్ర? కోరాహు యొక్క చరిత్ర, కోరాహు కొడుకులకు సంబంధించిన చరిత్ర, కోరాహు భక్తిపరుల యొక్క చరిత్ర. దావీదు కన్నా మహాభక్తిపరులు ఎవరో తెలుసా? కోరాహు కొడుకులు. మహాభక్తిపరులు, మందిరంలో సాష్టాంగ నమస్కారం చేసి దేవునికి ఇది చేసిన వారు. అసలు సొలొమోను మందిరంలో దేవుని దిగి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? యాజకులు దేవుని యొక్క మహిమ నిలవలేక బయటకు వచ్చేసారని ఉంటుంది. దానికి మొట్టమొదటి విపరీతమైన భక్తి చేసిన వారు కోరాహు కుమారులు. ఈ చరిత్ర అంతా మనం తెలుసుకోవద్దా? ఈరోజు ఒక ప్రసంగం, ఆ రోజు ఒక ప్రసంగం, ఈరోజు ప్రసంగాలు చేసుకోవడం గొప్పతనం కాదు, టెక్స్ట్ అంతా పూర్తి చేసుకోవడం గొప్పతనం, దాని యొక్క విధానం తెలుసుకోవడం గొప్పతనం. అందుకే నాకు లేట్ అయినా పర్వాలేదని అనుకుంటాను. నేను దాన్ని ఎప్పటికి చెప్పాలో అప్పటికే చెప్తూ ఉంటాను. నా నుంచి అన్నవాళ్ళు ఇద్దరైనా ముగ్గురైనా ఒక్కరైనా చాలు నాకు. ఆ ఒక్కరికన్నా నేను వాక్యం చెప్పగలుగుతున్నాను కదా అని. కానీ ఒక్కరు ఉండరు, కానీ చాలామంది వింటూ ఉంటారు. కాబట్టి దేవుడు వాళ్ళని దీవిస్తూ ఉంటాడు. నా విషయంలో కూడా ఇంకా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా నేను కొంచెం డీప్గా మెసేజ్లు ఇవ్వాలని చాలా ప్రయత్నము ప్లస్ ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగా దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. తృష్ణ అంటే ఏంటో తెలుసా? కంగారి. తృష్ణ అంటే ఎదుట తెలుసా? ఎగిరి పడడం. కొండల్లోంచి నీళ్లు ఎలా పడతాయి? నదులలో నీళ్లు నెమ్మదిగా సాగుతూ ఉంటాయి. సముద్రపు అలలు ఎదరే ఉంటాయి, విపరీతమైన అలా ఎక్కువ దూరం నుంచి రాదు.
అక్కడ రావడం, అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ రావడం, అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కొండలలోంచి ఎక్కడెక్కడి నుంచో ఎత్తుపల్లాలు టపా 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 పడుతూ ఉంటాయి. అంటే ఆ వాటర్కి కుదిరి కొంపటే ఉండదు. అలాగా దావీదు ప్రాణం కుదిరి లేదు, కొంపటే లేదు అన్నట్టుగా కంగారెక్కిపోతుంది. మనశ్శాంతి లేదు. రాజ్యం వదిలేశాడు. కొడుకు చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ పక్కన మందిరం పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి, ఓ పక్కన నేను చేసిన పండగలేంటి, నా స్థితిగతులేంటి, వీళ్ళందరి దగ్గర నేను ఎంత నీచమైపోవడం, ఎంత చీఫ్గా నేను ఉండడం, ఇక అసలు అతనికి ఏం జరుగుతుందో, ఏం ఆలోచిస్తున్నాడో కూడా తెలియట్లేదు. మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది అతను. దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ఎందుకు ఆశపడుతుంది? ఎందుకు? దేవుని మందిరానికి నేను వెళ్ళిపోవాలి. కానీ వెళ్తే మాత్రం కొడుకు తీసి చంపేస్తాడు. అడవిలోంచి బయటకు వచ్చాడా, కొడుకు వేసేసాడే, రెడీగా ఉన్నాడనమాట. యేసు ప్రభుని చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరున్నారు? ఆ యొక్క రాజు ఫారో అందరినీ కూడా పెట్టించేశాడు. కానీ సందట్లో సడేమీడే అన్నట్టుగా దేవుడు ఏం చేశాడు? అందరినీ బలిచ్చాడు, కానీ దేవుడు తన బిడ్డను మాత్రం బలివ్వలేదు. అదే టైంలో పెట్టాడు జనాభా లెక్కలు. ఏ ఊరు వారు ఆ ఊరికి వెళ్ళాలి కదా, వెళ్ళి ఊరు వారు కాదు కదా, మరి అమ్మ ఏసేపి ఊరు కాదు కదా, దావీదుపురం కదా, ఇదే వంకలో తోసేశారు. ఊరు దాటిచ్చేశాడు. ఆయనకి తెలీదా? తాను అనుకున్న బిడ్డను అందరినీ తప్పించాడు. మోసే టైంలో అందరినీ తప్పించినట్టుగా, అందరినీ వేసినట్టుగా, మోసేని తప్పించినట్టుగా 10,000 మంది పోయినా దేవుడు ఒప్పుకుంటాడేమో, కానీ తనను నమ్ముకున్న బిడ్డ పోతే ఒంటి మీద ఏగ వాలినా వాళ్ళ మీద దుడ్డు వాలినట్టుగా దేవుడు చాలా కేర్ తీసుకుంటాడు. ఎలీషాని ఎక్కిరించిన వాళ్ళ పని ఏమైంది? ఎలుగుబంట్లు, మళ్ళీ పిల్లల కన్నా ఎలుగుబంట్లు వచ్చి పిక్కు తినేసాయి. మామూలుగా కదనమాట. చక్కగా వేడి బ్లడ్ ఏమో యవనస్తులది మొత్తం పీల్చిపడేసాయి. అందులో ఎలుగుబంటికి ఒక పేరు ఉంది, చచ్చిన వాళ్ళని తినదంట, చేర్చదంట, ఇది బ్రతుకున్న వాళ్ళని చేర్చి చంపుతుందని. ఊపిరి ఆడితేనే దానికి ఇది చేస్తుందంట. ఊపిరి ఆడకపోతే అందుకే చచ్చినట్టు పడుకుండిపోతూ ఉంటారు చాలామంది అడవిలో ఉన్నవాళ్ళు. కొన్ని పిక్చర్స్ కూడా మనం చూస్తాం కదా. అలాగా దావీదు ప్రాణం అంతగా కొట్టుకుంటుంది. సరే ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మరలా రేపు పూర్తి చేసుకొని మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా యొక్క అపరాధములను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధనలో చెక్కడిని తప్పించుమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.